Welcome to the channel Balu Tech Lines. So I have said in the last lecture that this channel will deliver the lectures strictly related to GATE syllabus, and the channel and the lectures will be in Telugu language, right? So మనం నేను ఏదైతే లాస్ట్ లెక్చర్ లో చెప్పానో సో అదే విధంగా మనము ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఇవాళ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఈ రోజు రైట్ అండ్ so we will start with vector calculus, right? So vector calculus is common for all the branches. So అన్ని branches కి vector calculus అనేది common. So అందరూ జాగ్రత్తగా వినండి అమ్మా. So definitely after completion of the vector calculus, you will be in a position to solve any problem, okay, regarding vector calculus. That's my assurance. Okay, fine. Let's get started, right? So just keep the heading unit number 1, vector calculus, right? So just keep the heading unit number 1, vector calculus, right? Now vector calculus, we have different types of topics actually. In generally we will categorize vector calculus into 3 parts. మన vector calculus ని 3 parts గా categorize చేయొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసరికి vector differentiation, సెకండ్ వన్ వచ్చేసరికి vector integration, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి directional derivative. ఓకే, సో vector differentiation, vector integration కంటే కూడా directional derivative అనేది very very important. Okay, so first I will complete vector differentiation, and after that I will go for directional derivative, and at the final side and I will clear off vector integration. Okay, so ఒక్కొక్క టాపిక్ క్లియర్ చేసుకుంటూ వెళ్దాం. సో ప్రాబ్లం ఏం లేదు, we have lots of time, so slowly we can. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒకటే, మీకు క్లియర్ గా కాన్సెప్ట్ అర్థం అవ్వాలి, అండ్ ఆ కాన్సెప్ట్ నుంచి ఏ ప్రాబ్లం వచ్చినా సరే మీరు అప్లై చేయగలిగేటటువంటి స్టేజ్ లో ఉండాలి. ఓకే, సో దట్స్ వాట్ ఐ విష్ ఫర్, రైట్? ఫైన్. సో కీప్ ద హెడింగ్ యూనిట్ నెంబర్ 1, vector calculus, and in that first write the definition, right? In general గా వెక్టర్ అంటే ఏంటి అసలు మనం జనరల్ సినారియోలో మాట్లాడుకుంటే వాట్ ఈస్ ఎ వెక్టర్? ఓకే, సో ఫర్ సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. సో ఐ ఆమ్ ఇన్ ఏ పర్టికులర్ టౌన్ కాల్డ్ విజయవాడ, ఐ థింక్ సో. ఓకే, సో విజయవాడ నుంచి ఫర్ సపోజ్ ఒంగోలు లెటర్ సపోజ్. ఓకే, సో రమ్మని చెప్పారు అనుకుందాం. ఓకే, సో మీకు అసలు ఒంగోలు ఎటు వెళ్ళాలో తెలియదు. ఓకే, సో ఏ పర్టికులర్ పర్సన్ సెడ్ దట్ మీరు విజయవాడ నుంచి ఒక 150 కిలోమీటర్స్ కనుక మీరు ట్రావెల్ చేస్తే డెఫినెట్ గా ఒంగోలు రీచ్ అవుతారు అని చెప్పారు అనుకోండి. సో ఈజ్ దట్ ఎ వెక్టర్? నో, ఇట్స్ ఎ స్కేలర్. వై? సో ఇప్పుడు విజయవాడ నుంచి 150 కిలోమీటర్స్ వెళ్ళమంటే ఒంగోలు వస్తామని చెప్పారు. నీకు ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళాలో తెలిస్తేనే కదా రీచ్ అవ్వగలవు, రైట్? సో ఆ డైరెక్షన్ అనేది కనుక నీకు తెలిస్తే డెఫినెట్ గా నువ్వు వెళ్ళగలవు. ఓకే, సో కాబట్టి సింపుల్ గా మ్యాగ్నిట్యూడ్ అంటే 150 కిలోమీటర్స్ అనేది ఒక మ్యాగ్నిట్యూడ్, ఇట్ బిలాంగ్స్ టు స్కేలర్ అంతే. విజయవాడ నుంచి 150 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే ఒంగోలు వెళ్తాం అనేది ఒక స్కేలర్, ఇట్స్ నథింగ్ బట్ డిస్ప్లే డిస్టెన్స్. అలా కాకుండా సో విజయవాడ నుంచి 150 కిలోమీటర్స్ మీరు పర్టికులర్ డైరెక్షన్ లో ఈస్ట్ లో వెస్ట్ లో కనుక ట్రావెల్ చేస్తే మీరు ఒంగోలు రీచ్ అవుతారు అని చెప్పేదాన్ని ఏమంటాం మనం? వెక్టర్ అంటాం. ఓకే, ఏ క్వాంటిటీకి అయితే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుందో, అంటే డైరెక్షన్ ఏముంటుందో ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుందో, దాన్ని మనం ఏమంటాం అంటే స్కేలర్ అంటాం. సో వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అబౌట్ ద స్కేలర్, వీఆర్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ అబౌట్ ద వెక్టర్, రైట్? సో మీరు విజయవాడ నుంచి 150 కిలోమీటర్స్ టువర్డ్స్ నార్త్ కనుక ట్రావెల్ చేస్తే మీరు డెఫినెట్ గా ఒంగోలు రీచ్ అవుతారు, ఆర్ ఈస్ట్ ట్రావెల్ చేస్తే ఒంగోలు రీచ్ అవుతారు అనే ఒక పాయింట్ ఏదైతే ఉంటుందో అది వెక్టర్, రైట్? సో ద క్వాంటిటీ విచ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ is said to be a scalar, or the quantity which consisting of both the magnitude and direction is said to be a vector. Okay, so note the first point. What on the first point? So the quantity which consists of both magnitude and direction. Okay, the quantity which consists of both the magnitude and direction is known as a vector quantity. The quantity which consists of both magnitude and direction is said to be a vector quantity. So the quantity which consists of both magnitude and direction is said to be a vector quantity. So that's the basic definition. Examples are పెట్టుకోండి కింద, example and note చేసుకోండి. Note down the examples. Force, displacement, velocity, acceleration, etc. Okay, force, displacement, velocity, acceleration వీటికైనా కంపల్సరీగా డైరెక్షన్ ఉంటుంది. ఓకే, సో డెఫినెట్లీ వాటిని మనం ఏమనొచ్చు అంటే ఇట్స్ ఎ వెక్టర్ క్వాంటిటీ. ఓకే, ఇట్స్ ఎ వెక్టర్ క్వాంటిటీ, రైట్? ఇట్స్ ఎ వెక్టర్ క్వాంటిటీ. సో కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏం చూసాం, ఏ క్వాంటిటీకి అయితే బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉంటే వెక్టర్ క్వాంటిటీ అన్నాం. అండ్ దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏమన్నాము, ఫస్ట్ వన్ ఫోర్స్, డిస్ప్లేస్మెంట్ అండ్ వెలాసిటీ, యాక్సలరేషన్ ఎక్సెట్రా అని చెప్పుకున్నాం. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వెక్టర్స్. నౌ సో మనం జనరల్ గా ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ సినారియోలో మనం మాట్లాడుకుంటే, సో అసలు ఒక వెక్టర్ అనేది మనం ఇన్ జనరల్ గా పొజిషన్ వెక్టర్ తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, దేంతో రిప్రజెంట్ చేస్తాం? పొజిషన్ వెక్టర్ ఆర్ బార్. ఓకే,
నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకున్నామా, ద జనరల్ రిప్రజెంటేషన్ ఆఫ్ పొజిషన్ వెక్టర్ ఈస్ గివెన్ బై, the general representation of position vector is given by, the general representation of position vector is given by, the general representation of position vector is given by. Okay, so actually meer ganaka definition observe cheste, it is clear, right? The quantity which consisting of both magnitude and direction is known as vector. That is the fundamental point, right, that you need to know. Now example, force, displacement, velocity, acceleration, etc. So the quantity which consisting of direction will comes under vector. So that is simple thing, right? Next one, the general representation of vector is given by, note this one, right? Xi bar plus yj bar plus zk bar. So this is the general representation. వాడు కనుక ఎగ్జామ్ లో క్వశ్చన్ లో ఏ పొజిషన్ వెక్టర్ ఆర్ బార్ అన్నాడు అనుకోమా, వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇట్ నథింగ్ బట్ xi bar plus yj bar plus zk bar బై డిఫాల్ట్. చెప్పింది అర్థమవుతోందమ్మా. వాడు పొజిషన్ వెక్టర్ అని క్వశ్చన్ లో కనుక మెన్షన్ చేస్తే వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకుంటాము, xi bar plus yj bar plus zk bar. 99.9% కేసెస్లో ఇస్తాడు. ఒకవేళ వాడు ఇవ్వలేదు అనుకోనా, బై డిఫాల్ట్ ఏమని తీసుకుంటారు మీరు, xi bar plus yj bar plus zk bar అనేది ఆబ్వియస్ గా తీసుకుంటారు. ఓకే ఫైన్. దాని పక్కన ఈ డయాగ్రామ్ నోట్ చేసుకోండమ్మా. యాక్చువల్లీ రైట్, సో లెట్ us suppose this is the coordinate axis. Okay, so this is nothing but x direction and this is nothing but y direction and this is nothing but z direction. So x direction లో ఉండేటటువంటి యూనిట్ వెక్టర్ ఏమంటామంటే i అంటాము. సో y direction లో ఉండేదాన్ని వచ్చేసరికి j అంటాము అండ్ z డైరెక్షన్ లో వచ్చేదాన్ని వచ్చేసరికి k బార్ అంటాం. ఓకే, సో దానికి దాన్ని xi బార్, x అనేది ఏమో మాగ్నిట్యూడ్ అండ్ i బార్ అనేది ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ x యాక్సిస్ అని మీనింగ్, రైట్? అండ్ y అనేది వచ్చేసరికి మాగ్నిట్యూడ్, దాని ప్లస్ 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అండ్ j బార్ అనేది డైరెక్షన్, రైట్? అండ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ y యాక్సిస్. నౌ z into k bar, z is nothing but magnitude and k bar is nothing but the direction, right? In the direction of z axis, right? Clear. అండ్ చాలా క్వశ్చన్స్ లో మనకి i బార్ ప్లేస్ లోనేమో ax క్యాప్ ఇస్తాడు. ఓకే, ఇట్లా i బార్ x into ax క్యాప్, both represent the same, right? And is nothing but ay cap and k bar is nothing but az cap. Simple simple. Okay, so x into ax cap plus y into ay cap plus z into az cap, right? సో వాడు xi బార్ yj బార్ zk బార్ ఇచ్చిన ఒకటే రిప్రజెంటేషన్, లేదా x into ax cap plus y into ay cap plus z into az cap అనేది ఇచ్చినా కానీ ఇట్ రిప్రజెంట్స్ ద సేమ్. ఓకే, అండ్ కోఆర్డినేట్ యాక్సిస్ డయాగ్రామ్ పక్కన నోట్ చేసుకోండి. నోట్ దిస్ వన్, magnitude of r bar. Okay, magnitude of r bar, square root of x square plus y square plus z square. సింపుల్, ఇది మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు. ఫర్ సపోజ్ 2i bar plus 3j bar plus 3k bar అన్నారు అనుకున్నా, దాని యొక్క మాగ్నిట్యూడ్ ఎంత, స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్, అంటే 4 plus 9 plus 5, 14 plus 5, square root of 19, right? Simple. If r bar is nothing but xi bar plus yj bar plus zk bar, then magnitude of r bar is nothing but square root of x square plus y square plus z square. అండ్ ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకున్నామా, వాడు దీని జనరల్ గా r తో రిప్రజెంట్ చేస్తాడు. r అంటేనేమో వెక్టర్, r అంటేనేమో జస్ట్ మాగ్నిట్యూడ్ ఆఫ్ దట్. అంటే వాడు ఒక్కోసారి మాగ్నిట్యూడ్ ఆఫ్ r బార్ అని క్వశ్చన్లు ఇవ్వచ్చు, లేదా ఒక్కోసారి వాడు డైరెక్ట్ గా r అని కూడా మెన్షన్ చేయొచ్చు. ఓకే, సో బోత్ రిప్రజెంట్స్ ద సేమ్. r బార్ అంటేనేమో వెక్టర్. ఓకే, సో సింపుల్ గా మాగ్నిట్యూడ్ ఆఫ్ r బార్ అంటే స్కేలర్, సో దాని సింపుల్ గా మాగ్నిట్యూడ్ ఆఫ్ r బార్ అని రాయకుండా వాడు ఒక్కోసారి ఎలా రిప్రజెంట్ చేస్తాడు, r అని రిప్రజెంట్ చేస్తాడు. r రిప్రజెంట్స్ స్కేలర్. వాట్ ఈస్ దట్ స్కేలర్? మాగ్నిట్యూడ్ ఆఫ్ ద వెక్టర్ r బార్. r బార్ యొక్క మాగ్నిట్యూడ్ ఏమవుతుందంటే r అవుతుంది. ఓకే, దాన్ని మనం మాగ్నిట్యూడ్ ఆఫ్ r బార్ అని రిప్రజెంట్ చేస్తాం. సో బోత్ రిప్రజెంటేషన్స్ ఆర్ వ్యాలిడ్, రైట్? ఫైన్. సో నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకున్నామా, ద యూనిట్ నార్మల్ వెక్టర్ ఈస్ గివెన్ బై, the unit normal vector is given by, the unit normal vector is given by, the unit normal vector is given by r cap. Okay, so r cap is nothing but r bar by magnitude of r bar. Simple thing. Okay, so the unit normal vector is given by r cap is equal to r bar by magnitude of r bar. ఓకే, సో దీనికి యూనిట్ నార్మల్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోమా, ఏం ఫైండ్ అవుట్ చేస్తావు, r cap is equal to r bar by r కదా. r bar అంటే ఏంటి, xi bar plus yj bar plus zk bar. magnitude of r bar అంటే ఏంటి, square root of x square plus y square plus z square. సో కాబట్టి r cap is equal to r bar by magnitude of r bar. So xi bar plus yj bar plus zk bar divided by square root of x square plus y square plus z square. Simple c bar. Okay, so fine. So coming on to this r cap. R cap is nothing but r bar by magnitude of r bar. R bar ante xi bar plus yj bar plus zk bar, and r magnitude of r bar is nothing but square root of x square plus y square plus z square. Okay, simple ga mana handle cheyochu. And దీన్నే వాడు r bar by r అని కూడా అంటారు సింపుల్ గా. ఓకే, ఈ మాగ్నిట్యూడ్ ఆఫ్ r bar అనేది ఇలానే ఇవ్వాలని రూల్ ఏం లేదు. వాడు కనుక r అని ఇచ్చాడు అనుకోనా, సో సింపుల్ గా రాసేసుకోవచ్చు. సో కాబట్టి ఇప్పటి వరకు మనం 3 క్వాంటిటీస్ చూసాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి r bar, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ వెక్టర్ xi bar plus yj bar plus zk bar. నెక్స్ట్ r, సింప్లీ r అంటే మాగ్నిట్యూడ్ ఆఫ్ r bar అంటే ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్. అండ్ థర్డ్ థింగ్ ఏంటి, r cap,
ఆర్ క్యాప్ అంటే ఏంటమ్మా యూనిట్ నార్మల్ వెక్టర్. యూనిట్ నార్మల్ వెక్టర్ ఇస్ నథింగ్ బట్ వెక్టర్ బై ఇట్స్ మాగ్నిట్యూడ్. అంటే xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్ బై ఇట్స్ మాగ్నిట్యూడ్ స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాస్క్, రైట్? ఫైన్. So I'm moving on to the next one. So we note చేసుకోవాలనుకుంటే you can pass and you can make a note, right? Fine. So first question note చేసుకోండి. First gate problem. So it has appeared in gate 98 and ఆ తర్వాత దీని మీద క్వశ్చన్ ఏమి రాలేదు. సో జస్ట్ మనం సిలబస్ లో ఉంది కాబట్టి we are dealing with it, right? So the unit normal vector of I bar plus 2j bar minus 3k bar is dash. Okay, మీరు డెఫినెట్ గా ఈ ప్రాబ్లం ఫాస్ట్ గా చేసి కామెంట్ బాక్స్ లో పెట్టండి. ఓకే, ఐ విల్ సీ, రైట్? సో ఎంతమంది యాక్యురేట్ గా చేస్తున్నారు అనేది. ఓకే, మీరు వీడియో పాస్ చేసి ఈ క్వశ్చన్ నోట్ చేసుకొని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసి అది కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. ఓకే, ఐ విల్ సీ వాట్ ఈస్ ది ఆన్సర్. ఓకే, సో మీరు అట్లా ఇంట్రెస్టింగ్ గా రెస్పాండ్ అయితే దెన్ ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ అస్ ఆల్సో. ఆర్ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్ డివైడెడ్ బై ఆర్, అంతే కదా? సో ఆర్ బార్ ఎంత ఇచ్చాడమ్మా? ఐ బార్ ప్లస్ 2j బార్ మైనస్ 3k బార్ divided by 14. So కాబట్టి I bar plus 2j bar minus 3k bar by square root of 14. That understand? So R bar, magnitude of R bar is nothing but square root of 1 plus 4 plus 9 and square root of 14. So that is nothing but root 14 is nothing but the value. So that means R cap is equal to formula R bar by magnitude of R bar. So R bar is nothing but I bar plus 2j bar minus 3k bar divided by magnitude of R bar. What is the value of magnitude of R bar? It is nothing but square root of 14, right? So ఈ విధంగా మనం యూనిట్ నార్మల్ వెక్టర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇంకా వాడు ఏదన్నా ఇవ్వనివ్వండి, ఏ వెక్టర్ అన్నా ఇవ్వనివ్వండి, ఆ వెక్టర్ బై ఇట్స్ మాగ్నిట్యూడ్ కనుక చేస్తే నీకు ఏమొస్తుందంటే యూనిట్ నార్మల్ వెక్టర్ వస్తుంది. అది ఒకసారి 98 లో అడిగారు, సో ఆ తర్వాత ఎప్పుడు రాలేదు. సో కాబట్టి డోంట్ వరీ అబౌట్ దట్. మీరు 100% సిలబస్ కనుక నేర్చుకొని టెస్ట్ సిరీస్ కనుక పర్ఫెక్ట్ గా అప్లై చేస్తే యూ విల్ డెఫినెట్లీ గెట్ ఏ వెరీ గుడ్ ర్యాంక్. జస్ట్ ఫాలో ది ఛానల్, దెన్ యూ విల్ బి వెరీ పర్ఫెక్ట్, రైట్? అయిపోతే వెక్టర్ డిఫరెన్షియేషన్ అని హెడింగ్ పెట్టుకున్నాం. వెక్టర్ డిఫరెన్షియేషన్ అయిపోతే వెక్టర్ డిఫరెన్షియేషన్ అని హెడింగ్ పెట్టుకోండి. ఓకే, వెక్టర్ డిఫరెన్షియేషన్. మనకు వెక్టర్ డిఫరెన్షియేషన్ లో 4 ఆపరేటర్స్ ఉంటాయమ్మా. ఫస్ట్ వన్ వచ్చేసరికి గ్రేడియంట్, సెకండ్ వన్ వచ్చేసరికి డైవర్జెన్స్, థర్డ్ వన్ వచ్చేసరికి కర్ల్, ఫోర్త్ వన్ వచ్చేసరికి లాప్లాసియన్ ఆపరేటర్. ఏం చెప్పాను? గ్రేడియంట్, డైవర్జెన్స్, కర్ల్ అండ్ లాప్లాసియన్ ఆపరేటర్. ఓకే, సో ఈ 4 కనుక మనం పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేయగలిగితే ఆటోమేటిక్ గా వెక్టర్ డిఫరెన్షియేషన్ క్లోజ్ అయిపోయింది. అదొక పార్ట్. అది అయిపోగానే డైరెక్షనల్ డెరివేటివ్, అది వెరీ ఇంపార్టెంట్, అదొక పార్ట్. అది అయిపోయిన తర్వాత వెక్టర్ ఇంటిగ్రేషన్, లైన్, సర్ఫేస్, వాల్యూమ్ ఇంటిగ్రల్స్ అండ్ డైవర్జెన్స్, స్టోక్స్, గ్రీన్స్ థియరం. సో ఇవి కంప్లీట్ చేస్తే వెక్టర్ అనాలిసిస్ ఏదైతే ఉందో అది మనం 100% ఫినిష్ చేసిన వాళ్ళం అవుతాం. పర్ఫెక్ట్, రైట్? ఓకే, ఫస్ట్ కీప్ ద హెడింగ్ వెక్టర్ డిఫరెన్షియేషన్. అందులో ఫస్ట్ వన్ అని పెట్టుకొని గ్రేడియంట్ అని హెడింగ్ పెట్టుకోండి. గ్రేడియంట్. సో అందులో ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకున్నామా? ఇట్ ఈస్ డినోటెడ్ బై డెల్. సో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఇంజనీరింగ్ లో. సో ఇట్ ఈస్ డినోటెడ్ బై డెల్. ఫస్ట్ పాయింట్ అది నోట్ చేసుకోండి. ఇట్ ఈస్ డినోటెడ్ బై డెల్. డెల్ అంటే ఇలా ఉండిద్దమ్మా. ఇట్ ఈస్ డినోటెడ్ బై డెల్. ఓకే, డెల్. సో ఇది నోట్ చేసుకోండి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ కింద, ఫర్ పెర్ఫార్మింగ్ గ్రేడియంట్ ద ఇన్పుట్ షుడ్ బి స్కేలర్ అండ్ అవుట్పుట్ షుడ్ బి వెక్టర్. ఓకే, డైరెక్ట్. సో నువ్వు గ్రేడియంట్ అనేది పెర్ఫార్మ్ చేయాలి అంటే డెఫినెట్ గా ఇన్పుట్ అనేది స్కేలర్ క్వాంటిటీలో ఉండాలి, అండ్ అవుట్పుట్ వచ్చేసరికి డెఫినెట్ గా ఎక్కడ ఉండాలి? ఇది వెక్టర్ లో వస్తుంది. ఓకే, అంటే ఇక్కడ జాగ్రత్తగా ఒకటి గమనించండి అమ్మా. వెక్టర్ ఇచ్చాడు మీకు, గ్రేడియంట్ పెర్ఫార్మ్ చేయమన్నాడు అనుకోనా, వాట్ విల్ బి ది ఆన్సర్? వీ కెనాట్ పెర్ఫార్మ్. ఓకే, సో కాబట్టి ఒక గ్రేడియంట్ అనేది పెర్ఫార్మ్ చేయాలంటే కంపల్సరీ ఇన్పుట్ స్కేలరే రావాలి, వెక్టర్ అనేది రాకూడదు. ఓకే, కానీ మనకు వచ్చే అవుట్పుట్ మాత్రం ఎందులో ఉండాలి? వెక్టర్ లో ఉండాలి. అంటే నీకు గ్రేడియంట్ పెర్ఫార్మ్ చేయమన్నప్పుడు ఇచ్చేటటువంటి ఇన్పుట్లు ఐ బార్, జే బార్, కే బార్లు ఉండకూడదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఏ స్కేలర్. అని నీకు వచ్చినటువంటి అవుట్పుట్లు కంపల్సరీగా ఐ బార్, జే బార్, కే బార్ ఉండాలి, బికాజ్ ఇట్ ఈస్ ఏ వెక్టర్. ఓకే, సో కాబట్టి గ్రేడియంట్ మీనింగ్ ఏంటి? ఓకే, గ్రేడియంట్ అనేది డెల్ తో డినోట్ చేస్తాము. సో గ్రేడియంట్ పెర్ఫార్మ్ చేయాలి అంటే కంపల్సరీగా ఇన్పుట్ స్కేలర్ అయి ఉండాలి, అండ్ అవుట్పుట్ వచ్చేసరికి వెక్టర్ అయి ఉండాలి. ఓకే, సింపుల్, ఫైన్. సో గ్రేడియంట్ ఈస్ డినోటెడ్ బై డెల్. ఇది మనం ఆల్రెడీ పాయింట్ నోట్ చేసుకున్నాం, ప్రాబ్లం ఏం లేదు. సో మా దీన్నే డెల్ అంటాము, లేకపోతే దీన్నే నాబ్లా అంటాము, కొంతమంది దీన్నే స్పేస్ ఆపరేటర్ అని కూడా అనొచ్చు. డెల్ అంటే ఏం లేదు, మా గాలి అంతే, రైట్? సో డెల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ నాబ్లా ఆర్ స్పేస్ ఆపరేటర్, రైట్? సో కాబట్టి నెక్స్ట్ పాయింట్ అది నోట్ చేసుకోండి. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ నాబ్లా ఆర్ స్పేస్ ఆపరేటర్. So gradient is also known as nabla or space operator. Gradient is also called as nabla or space operator. Simple thing. So కాబట్టి ఫస్ట్ ఇప్పుడు మనం చూసిన కాన్సెప్ట్ ఏంటి? R is nothing but a vector. Magnitude of R bar is simply represented with R, and after that unit normal vector R cap. R cap is nothing but R bar by magnitude of R bar. So ఈ 3 కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో చూసాం. ఆ తర్వాత యూనిట్ నార్మల్ వెక్టర్, ఏ వెక్టర్ ఇచ్చినా యూనిట్ నార్మల్ వెక్టర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది చూసాము. ఆ తర్వాత గ్రేడియంట్ దేంతో డినోట్ చేస్తావు? డెల్.
దానికి ఇంకో పేరు ఏమేమిటివి, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ నాప్లా ఆర్ స్పేస్ ఆపరేటర్. అండ్ గ్రేడియంట్ పెర్ఫార్మ్ చేయడానికి కంపల్సరీగా ఇన్పుట్ ఏమి ఉండాలి, స్కేలర్ ఉండాలి. అండ్ అవుట్పుట్ కంపల్సరీగా దేంట్లో ఉండాలంటే వెక్టర్. అంటే ఇన్పుట్ సైడ్ లో ఐ బార్ జే బార్ కే బార్ ఉండకూడదు, అండ్ అవుట్పుట్ సైడ్ లో ఐ బార్ జే బార్ కే బార్ అనేది డెఫినెట్ గా ఉండాలి. ఓకే, SI యూనిట్ పర్ మీటర్. SI యూనిట్ ఈస్ ఈక్వల్ టు పర్ మీటర్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, పర్ మీటర్. మీకు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అండ్ ట్రాన్స్మిషన్ లైన్స్ అనే ఒక సబ్జెక్ట్ కనుక తెలిస్తే ఈసీ వాళ్ళకి, ట్రిపుల్ ఈ వాళ్ళకి తెలుస్తుంది, అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి కూడా తెలుస్తుంది. సో మిగతా వాళ్ళకి తెలియకపోవచ్చు. మీకు కనుక తెలిసి ఉంటే E ఈజ్ ఈక్వల్ టు మైనస్ డెల్ వి అనే ఒక ఫార్ములా ఉందనుకోండి అమ్మా, ఫర్ సపోజ్. ఇది కనుక మీరు చదివే ఉంటారు. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు నెగటివ్ గ్రేడియంట్ ఆఫ్ పొటెన్షియల్. ఓకే, మా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఆఫ్ యూనిట్స్ ఏంటి, వోల్ట్ పర్ మీటర్. ఎలా వచ్చిందమ్మా వోల్ట్ పర్ మీటర్ అనేది? వి అనేది వోల్టేజ్. వోల్టేజ్ యొక్క యూనిట్స్ ఏంటి, వోల్ట్. ఎప్పుడైతే నువ్వు దానికి గ్రేడియంట్ అనేది పెర్ఫార్మ్ చేసావో ఆటోమేటిక్ గా నీకు ఏం వచ్చిందంటే పర్ మీటర్ అనేది వచ్చేస్తుంది. సో కాబట్టి అందువల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది వోల్ట్ పర్ మీటర్ అయిపోయింది. ఓకే, ఫర్ సపోజ్ డెల్ ఎఫ్ అన్నాడు అనుకోనా, దీని యూనిట్స్ ఏంటి, ఫోర్స్ కి యూనిట్స్ న్యూటన్, డెల్ కి యూనిట్స్ పర్ మీటర్ కాబట్టి దీని యూనిట్స్ న్యూటన్ పర్ మీటర్ అవుతుంది. ఓకే, ఫర్ సపోజ్ డెల్ ఎస్ అన్నాడు అనుకో, ఎస్ అనేది డిస్ప్లేస్మెంట్ అనుకోనా, డిస్ప్లేస్మెంట్ కి ఏమవుతుంది, మీటర్ డిస్టెన్స్ అయితే. ఓకే, మీటర్ పర్ మీటర్ అవుతుంది. సో కాబట్టి ఇట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ యూనిట్స్, రైట్. సో కాబట్టి ఏదైనా సరే, ఎప్పుడైనా సరే ఒక పర్టికులర్ క్వాంటిటీకి మనం కనుక గ్రేడియంట్ పెర్ఫార్మ్ చేసామంటే దాని యొక్క యూనిట్ లో నీకు ఏమొస్తుంది అంటే పర్ మీటర్ వస్తుంది. ఓకే, సో ఫర్ సపోజ్ ప్రెజర్ కి చేసాం అనుకోనా, సో ప్రెజర్ యొక్క యూనిట్ డివైడెడ్ బై మీటర్ వస్తుంది. ఓకే, సో కాబట్టి ఎప్పుడైనా సరే అది మైండ్ లో ఉంచుకోండి. ద యూనిట్ ఆఫ్ గ్రేడియంట్ ఈస్ నథింగ్ బట్ పర్ మీటర్. ఓకే, ఫైన్. నెక్స్ట్ థింగ్, let us suppose V is nothing but a scalar quantity. Okay, V is nothing but a scalar quantity. Okay, so kabatti its gradient is given by I into dou V by dou X plus J into dou V by dou Y and K into dou V by dou Z. This is very very important formula and has to be remembered, right? Let us suppose V is a scalar quantity, then its gradient is given by del V is equal to I into dou V by dou X, J into dou V by dou Y, K into dou V by dou Z. మా వీలో ఐ బార్లు జే బార్ కే బార్లు ఉండవు. వాడు ఎక్స్ వైయో ఎక్స్ స్క్వేర్ వై ఎక్స్ క్యూబ్ వై ఏదో ఒక క్వాంటిటీ ఇస్తాడు. దానికి గ్రేడియంట్ ఫైండ్ అవుట్ చేయమంటే మనకి కంపల్సరీగా వచ్చే ఆన్సర్లు ఐ బార్ జే బార్ కే బార్లు వస్తాయి. బికాస్ అవుట్పుట్ ఆఫ్ ఏ గ్రేడియంట్ ఈస్ ఆల్వేస్ వెక్టర్ క్వాంటిటీ. ఓకే, సో కాబట్టి ఐ బార్ ఇంటూ డో వి బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో వి బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో వి బై డో జెడ్. మా డో బై డో ఎక్స్, డో బై డో వై, డో బై డో జెడ్ రిప్రజెంట్స్ పార్షియల్ డిఫరెన్షియేషన్. అంటే ఎక్స్ తో చేసేటప్పుడు వై జెడ్లు కాన్స్టెంట్లు అవుతాయి, అండ్ వై తో చేసేటప్పుడు ఎక్స్ జెడ్లు కాన్స్టెంట్లు అవుతాయి, అండ్ జెడ్ తో చేసేటప్పుడు ఎక్స్ వైలు. ఓకే, సింపుల్ సివర్. ఓకే, ఫైన్, రైట్, ఫైన్. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూడండి అమ్మా, క్వశ్చన్ నోట్ చేసుకోండి. ఫైండ్ ద గ్రేడియంట్ ఆఫ్ 3x² అండ్ y³ మీరు వీడియో పాస్ చేసి మీరు హ్యాపీగా దీనికి గ్రేడియంట్ ఫైండ్ అవుట్ చేసి పెట్టుకోండి. ఫైనల్ గా ఎక్స్ ప్లేస్ లోనేమో -1 సబ్స్టిట్యూట్ చేయాలి, వై ప్లేస్ లో కూడా -1 సబ్స్టిట్యూట్ చేయాలి, అండ్ జెడ్ ప్లేస్ లో కూడా 2 సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమైందో చూద్దాం, రైట్. సో let us suppose given v is equal to 3x² minus y³z². ఓకే, మీరు కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దీన్ని x తో డిఫరెన్షియేట్ చేస్తే ఎంత వచ్చిందమ్మా, 3y కాన్స్టెంట్, x² డిఫరెన్షియేషన్ ఎంత, 2x. సో కాబట్టి 3y ఇంటూ 2x మైనస్ దీని కూడా చేయాలి. ఇందులో అసలు ఎక్కడ x ఏమైనా ఉందా, ఏమీ లేదు. సో కాబట్టి x ఏమీ లేదు కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ నీకు x ఏమి లేదు కాబట్టి యూ విల్ గెట్ ఎ వాల్యూ ఆఫ్ 0. సో కాబట్టి 3 2 ఎంతమ్మా 6xy. అంటే నేను x తో చేసినప్పుడు దాని వాల్యూ ఎంత అంటే 6xy. ఓకే, సింపుల్ సివర్. నెక్స్ట్ y తో చేసేటప్పుడు 3x² కాన్స్టెంట్ అయిపోయింది. y తో చేస్తే ఎంత వచ్చిందమ్మా 1 వస్తుంది. సో కాబట్టి 3x². నెక్స్ట్ ఇక్కడ y తో చేస్తున్నాం, z కాన్స్టెంట్. సో కాబట్టి ఇక్కడ y³ 3y². సో కాబట్టి -3y² z² వస్తుంది. సో దిస్ ఈస్ నథింగ్ బట్ డో జెడ్ బై డో వై. సిమిలర్ గా విత్ రెస్పెక్ట్ టు జెడ్ తో చేసాం, అసలు ఇక్కడ జెడ్ లేదు. సో కాబట్టి ఇక్కడ వచ్చేసరికి ఏమొస్తుంది 0 మైనస్ దీని విత్ రెస్పెక్ట్ టు జెడ్ తో చేస్తే y కాన్స్టెంట్. సో కాబట్టి z² యొక్క డిఫరెన్షియేషన్ అంతా 2z. సో కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది అంటే 2y³ ఇంటూ z. దిస్ ఈస్ నథింగ్ బట్ డో v బై డో z. ఈ మొత్తాన్ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ గ్రేడియంట్, రైట్. సో మీరు కనుక ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే డెల్ వి ఐ బార్ ఇంటూ దీని విత్ రెస్పెక్ట్ x తో చేసినప్పుడు 6xy వచ్చిందమ్మా, ప్లస్ జే బార్ ఇంటూ దీని విత్ రెస్పెక్ట్ y తో చేసినప్పుడు 3x² మైనస్ y³ 3y². సో 3y² z² ప్లస్ కే బార్ ఇంటూ విత్ రెస్పెక్ట్ z తో చేసాం. ఇక్కడ z ఏం లేదు కాబట్టి 0 అండ్ z ఏం లేదు కాబట్టి ఇక్కడ కంపల్సరీగా 0 వస్తుంది. అండ్ ఇక్కడ z ఉంది, సో కాబట్టి 2z ఇంటూ y³ వస్తుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ మీకు వచ్చే సైన్ ఏమవుతుందంటే నెగిటివ్ సైన్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ నథింగ్ బట్ నెగిటివ్ సైన్ సింప్లీ. ఓకే, సో కాబట్టి ఎప్పుడైనా సరే గ్రేడియంట్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఇన్పుట్ ఏమి ఉండాలి, స్కేలర్. సో ఫస్ట్ దాన్ని విత్ రెస్పెక్ట్ x తో చేస్తే ఇంటూ ఐ బార్ వస్తుంది, విత్ రెస్పెక్ట్ y తో చేసి ఇంటూ జే బార్ వేస్తాం, విత్ రెస్పెక్ట్ టు z తో చేసి ఇంటూ కే బార్ వేసేస్తాం సింపుల్ గా, రైట్. సో కాబట్టి యూ విల్ గెట్ డెల్ వి యాజ్ లైక్ దిస్, రైట్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ డెల్ వి.
గ్రేడియంట్, రైట్? సో దీనికి ఇప్పుడు మనం చేసింది ఫైనల్ ఆన్సర్ కాదు కదా, ఎందుకని ఏ పాయింట్ దగ్గర ఫైండ్ అవుట్ చేయమన్నాడు, -1, -1, -2 దగ్గర ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫైండ్ అవుట్ చేయి, x ప్లేస్ లో -1, y ప్లేస్ లో -1 సబ్స్టిట్యూట్ చేసాం అనుకో, మైనస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుంది, ప్లస్. సో కాబట్టి 6 ఇంటూ i బార్ ప్లస్, ఇక్కడ చూడు -1 హోల్ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 3. ఓకే, ఇక్కడ -1 హోల్ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ 3 వస్తుంది. అండ్ 3y స్క్వేర్ z స్క్వేర్, y స్క్వేర్ వాల్యూ ఎంత -1 హోల్ స్క్వేర్ ప్లస్ 1, అండ్ z స్క్వేర్ అంటే 2 స్క్వేర్, 2 స్క్వేర్ వాల్యూ ఎంత 4, 4 3 వాల్యూ ఎంత 12. సో 3 - 12 దట్ ఈస్ నథింగ్ బట్ -9. సింపుల్. ఓకే, ఫైన్, గుడ్. So del v at -1, -1, 2 is equal to I bar into 6 plus j bar into 3 - 12 plus k bar into 2 into -1. -1 whole cube కదా, సో కాబట్టి -1 వస్తుంది. అండ్ z ప్లేస్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 2s వాల్యూ ఎంత 4, రైట్? సో ఇఫ్ యూ డూ ఇట్, del v is equal to 6 into I bar minus 9 into k bar minus 4 into k bar. Okay, so in this way we will find the gradient of any scalar. సో కాబట్టి గ్రేడియంట్ లో పాయింట్ ఏంటమ్మా, గ్రేడియంట్ అంటే నీకు ఒక స్కేలర్ క్వాంటిటీ ఇస్తాడు. సో సింపుల్ గా స్కేలర్ క్వాంటిటీని ఏం చేయాలి, నువ్వు x తో డిఫరెన్షియేట్ చేసి ఇంటూ i బార్ పెడతాం, y తో డిఫరెన్షియేట్ చేసి ఇంటూ j బార్ పెడతాం, z తో డిఫరెన్షియేట్ చేసి ఇంటూ k బార్ పెట్టేస్తాం. ఆటోమేటిక్ ఇచ్చిన పాయింట్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ del v. ఒకవేళ వాడు మాగ్నిట్యూడ్ ఆఫ్ గ్రేడియంట్ ఫైండ్ అవుట్ చేయమని అడిగాడు అనుకో, మాగ్నిట్యూడ్ ఆఫ్ గ్రేడియంట్ అంటే ఏంటమ్మా, మాగ్నిట్యూడ్ ఆఫ్ del v. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 6 యొక్క స్క్వేర్ ఎంత 36 ప్లస్ 9 యొక్క స్క్వేర్ ఎంత 81 ప్లస్ 4 యొక్క స్క్వేర్ ఎంత 16. సో కాబట్టి దీన్ని యాడ్ చేస్తే నీకు ఒక పర్టికులర్ క్వాంటిటీ వచ్చింది, దాన్ని ఏమంటామంటే మాగ్నిట్యూడ్ అంటాం. వాడు ఒకవేళ నేను యూనిట్ నార్మల్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయమని అనుకున్నా, సింపుల్ గా నీ దగ్గర del v ఉంది, బై మాగ్నిట్యూడ్ ఆఫ్ del v కనుక వేసామనుకో ఆటోమేటిక్ నీకు ఏం వచ్చేస్తుంది అంటే యూనిట్ నార్మల్ వెక్టర్ వస్తుంది. ఓకే, సో వాడు డైరెక్ట్ గా వెక్టర్ ఇచ్చేసి యూనిట్ నార్మల్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయమంటే వెక్టర్ బై ఇట్స్ మాగ్నిట్యూడ్ వేస్తే యూనిట్ నార్మల్ వెక్టర్ వస్తుంది. అదే స్కేలర్ ఇచ్చి యూనిట్ నార్మల్ వెక్టర్ కనుక్కోమని అనుకున్నా, యూనిట్ నార్మల్ వెక్టర్ కనుక్కోమంటే ముందు అసలు వెక్టర్ కావాలి కదా. సో స్కేలర్ నుంచి వెక్టర్ రావాలంటే ఏ ఆపరేషన్ చేస్తే వస్తుంది, గ్రేడియంట్. సింపుల్ గా స్కేలర్ కి గ్రేడియంట్ ఆపరేషన్ అప్లై చేస్తాము, అప్లై చేసిన తర్వాత దానికి వెక్టర్ బై ఇట్స్ మాగ్నిట్యూడ్ కనుక వేసామంటే ఆటోమేటిక్ గా నీకు ఏం వచ్చేస్తుంది అంటే యూనిట్ నార్మల్ వెక్టర్ అనేది వచ్చేస్తుంది, రైట్? సో ఆల్వేస్ బీ క్లియర్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్, రైట్? Right. So next, note down the next problem. So if u is equal to x plus y plus z, v is equal to x square plus y square plus z square, w is equal to xy plus yz plus zx, then find del u, del v, del w. Okay. Box off. Box అంటే మీనింగ్ ఏందో నేను చెప్తాను, ఇది మీకు ఆల్రెడీ ఇంటర్మీడియట్ లో తెలిసి ఉండొచ్చు అండ్ డిప్లొమాలో కూడా చదివేసే ఉంటారు. సో బాక్స్ ఈజ్ నథింగ్ బట్ మ్యాట్రిక్స్. ఓకే, సో వి విల్ సీ. ఫస్ట్ క్వశ్చన్ పాస్ చేసి నోట్ చేసుకోండి, రైట్? సో u is equal to xyz. మా del u అంటే ముందు వెక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి కదా, ఫైండ్ అవుట్ చేయి ఏమైంది చూడు, del u is equal to i bar into విత్ రెస్పెక్ట్ x తో చేసాం అనుకో, ఇది ఒక్క టర్మ్ లోనే x ఉంది, సో x తో చేస్తే ఎంత వస్తుంది 1, y వాల్యూ 0, z వాల్యూ 0. సో కాబట్టి del u వచ్చేసరికి i bar into 1 ప్లస్ j bar into, j bar అంటే విత్ రెస్పెక్ట్ y తో చేయాలి, ఇది 0 ఇది 0, ఇక్కడ y ని y తో చేస్తే ఎంత వస్తుంది వాల్యూ 1 ప్లస్ k bar into విత్ రెస్పెక్ట్ z తో చేయాలి, అంటే దీన్ని విత్ రెస్పెక్ట్ z తో చేస్తే 0, దీన్ని విత్ రెస్పెక్ట్ z తో చేస్తే 0, z ని z తో చేస్తే వాల్యూ ఎంత వస్తుంది 1. సో కాబట్టి del u ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది అంటే i bar ప్లస్ j bar ప్లస్ k bar అనేది ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ del v. ఓకే, del v అంటే ఏంటి, దీన్ని విత్ రెస్పెక్ట్ x తో చేయాలి. ఓకే, x తో చేస్తే 2x వస్తుంది, ఇంకా yz రెండు 0లు అయిపోతాయి, ప్లస్ j bar ఇంటూ విత్ రెస్పెక్ట్ x తో చేస్తే ఎంత 2y, y తో చేస్తే 2y, అండ్ ప్లస్ k bar ఇంటూ విత్ రెస్పెక్ట్ z తో చేస్తే ఎంత వస్తుందమ్మా 2z. దిస్ ఈజ్ నథింగ్ బట్ del v. ఓకే, నెక్స్ట్ del w. del w ఈజ్ ఈక్వల్ టు i bar ఇంటూ మా విత్ రెస్పెక్ట్ x తో చేసాం ఒక జాగ్రత్తగా, ఇక్కడ x తో చేసినప్పుడు y మిగిలిపోద్ది, ఇక్కడ x తో చేసినప్పుడు z మిగులుద్ది, ఇవి రెండు అసలు ఏమి లేవు, x కాంపోనెంట్స్ ఏమి లేవు. సో కాబట్టి దీని వాల్యూ ఏమైపోయింది 0. సో దీన్ని x తో చేసినప్పుడు ఇది ఏమవుతుంది అంటే వాల్యూ y, సో దీన్ని కూడా x తో చేసినప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది అంటే z. సింపుల్ i bar ప్లస్ j bar ఇంటూ విత్ రెస్పెక్ట్ y తో చేయి, ఇక్కడ x మిగులుతుంది, ఇక్కడ z మిగులుతుంది, సో కాబట్టి x ప్లస్ z. ఆ లాస్ట్ టర్మ్ లో అసలు y లేదు, ప్లస్ k bar ఇంటూ దీని విత్ రెస్పెక్ట్ z తో చేస్తే 0, దీని విత్ రెస్పెక్ట్ z తో చేస్తే y మిగులుతుంది, అండ్ దాని విత్ రెస్పెక్ట్ z తో చేస్తే ఏం మిగులుతుంది అంటే x మిగులుతుంది. ఓకే, మా బాక్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఫస్ట్ నీకు ఇక్కడ ఉంది ఎవరు del u. del u యొక్క x కాంపోనెంట్ ఎంత 1, y కాంపోనెంట్ ఎంత 1, z కాంపోనెంట్ ఎంత 1. సో కాబట్టి ఆటోమేటిక్ ఇక్కడ 1 1 1. సిమిలర్ గా del v అంటే del v యొక్క x కాంపోనెంట్ ఎంత 2x 2y 2z. సింపుల్. సో నెక్స్ట్ ఇక్కడ చూడు del w ఎంత y ప్లస్ z, x ప్లస్ z అండ్ y ప్లస్ x. ఓకే, ఈ డిటర్మినెంట్ ఎక్స్పాండ్ చేయడం నాకంటే మీకే బాగా తెలుసు కాబట్టి ఈజీగా చేసేసేస్తారు. ఓకే, సో ఈ విధంగా మనం ఎటువంటి ప్రాబ్లం అయినా చేయొచ్చు. ఓకే, సో గ్రేడియంట్ అంటే పాయింట్ ఏంటి, ఇచ్చింది వెక్టర్, ఆ వెక్టర్ కి మనం కనుక x తో డిఫరెన్షియేట్ చేసి
డిఫరెన్షియేట్ చేసి ఇంటూ జే బార్, జెడ్ తో డిఫరెన్షియేట్ చేసి ఇంటూ కే బార్ చేస్తే గ్రేడియంట్ వస్తుంది. ఓకే, ఆ పాయింట్ సబ్స్టిట్యూట్, ఒక పాయింట్ ఇచ్చడం ద్వారా పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఆటోమేటిక్ వచ్చేసింది. ఒకవేళ యూనిట్ టర్మ్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయమని అనుకో, వెక్టర్ బై ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ వేస్తాం. ఒకవేళ ఎప్పుడైనా ఇట్లా బాక్స్ ఫైండ్ అవుట్ చేయమంటే దాని మీనింగ్ ఏంటి, ముందు 3 వెక్టర్స్ ఫైండ్ అవుట్ చేయి. ఒకసారి డెల్ యూ, డెల్ బి, డెల్ డబ్ల్యూ డైరెక్ట్ వెక్టర్స్ ఇస్తారు. అలాంటప్పుడు డైరెక్ట్ గా మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోద్ది. ఇక్కడ వాడు నాకు వెక్టర్స్ స్కేలర్స్ ఇచ్చాడు. సో కాబట్టి ఫస్ట్ నేను డెల్ యూ ఫైండ్ అవుట్ చేయాలి, డెల్ వి ఫైండ్ అవుట్ చేయాలి, డెల్ డబ్ల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దెన్ ఐ విల్ గో ఫర్ బాక్స్. రైట్, సింపుల్. సో మీరు కనుక ఆన్సర్ చూస్తే డెల్ యూ ఈజ్ నథింగ్ బట్ ఐ బార్ ఇంటూ 1 ప్లస్ జే బార్ ఇంటూ 1 ప్లస్ కే బార్ ఇంటూ 1. యూ విల్ గెట్ డెల్ యూ యాజ్ లైక్ దిస్. అండ్ del v is nothing but I bar into 2x plus j bar into 2y plus k bar into 2z. Simple thing. So del v is equal to 2 common out చేసాం అనుకో, xi bar plus yj bar plus zk bar అనేది ఈజీగా వస్తుంది. రైట్, నెక్స్ట్ del w తీసుకున్నారు అనుకోనా, y plus z into i bar plus x plus z into j bar plus x plus y into k bar. ఇది ఆల్రెడీ నేను చెప్పాను. ఓకే, నెక్స్ట్ వన్ బాక్స్ వచ్చేసరికి ఏంటమ్మా, బాక్స్ del u del v del w. సో దిస్ ఈస్ నథింగ్ బట్ x is 1, y is 1 and z is 1. In case of del v 2x 2y 2z and in case of y plus z x plus z and x plus y. ఓకే, సో కాబట్టి దీని డిఫరెన్షియేషన్, దీన్ని ఎక్స్పాండ్ చేయాలి. 1 into this minus 1 into this one and plus 1 into this one. ఈ మ్యాట్రిక్స్ ఎక్స్పాండ్ చేయడం మీకు వచ్చు. సో నిదానంగా చేసుకున్నా వచ్చింది. సో కాబట్టి గేట్లో మనకు అంత టైం ఉండదు కాబట్టి మీరు మ్యాట్రిక్స్ ఆపరేషన్స్కి వెళ్ళచ్చు. లీనియర్ ఆల్జీబ్రా నేను ఇంకా పర్ఫెక్ట్ గా చెప్తానమ్మా, డోంట్ వరీ అబౌట్ దట్. సో C2 ఇంప్లైస్ C2 minus C1. ఓకే, ఎందుకంటే C2 minus C1 చేసినప్పుడు 1 minus 1 0 వస్తుంది అండ్ C3 minus C1 చేసినప్పుడు 1 minus 1 0 వస్తుంది. ఓకే, సో కాబట్టి మీరు కనుక అలా అబ్జర్వ్ చేస్తే సో 1 0 0. సో కాలం 1 మనం ఏం కదిలించలేదమ్మా. సో కాలం 2 ఒక్కటే కదిలించాం. సో 2y minus 2x అంటే 2 into y minus x, ఇది x minus y. సిమిలర్ గా ఇక్కడ 2z minus 2x కాబట్టి 2 into z minus x, ఇక్కడ x minus z. ఏమేం కామన్ వస్తుంది ఇక్కడ చూడు, ఈ కాలం లో వచ్చేసరికి x minus y కామన్ వస్తుంది అండ్ ఈ కాలం లో వచ్చేసరికి x minus z కామన్ వస్తుంది. తీస్తే x minus y into x minus z 1 0 0 2x, ఇక్కడ x minus y కామన్ తీసావు కానీ ఇక్కడ y minus x ఉంది. సో కాబట్టి ఇక్కడ -2, ఇక్కడ x minus z కామన్ తీసావు కానీ ఇక్కడ z minus x ఉంది కాబట్టి -2, ఇక్కడ x minus y తీసేసావు కాబట్టి 1, ఇక్కడ x minus z తీసేసావు కాబట్టి 1. ఇప్పుడు ఆటోమేటిక్ ఎక్స్పాండ్ చేయి, ఆటోమేటిక్ గా x minus y into y minus z into -2 plus 2 క్యాన్సిల్ అయిపోతే ఒకదానికి ఒకటి మొత్తం వాల్యూ ఎంత అయిపోయింది అంటే 0. ఓకే, సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాస్క్. లేట్ సార్ నేను డైరెక్ట్ గా అక్కడ ఎక్స్పాండ్ చేస్తాను, నేను ఈ రో ఆపరేషన్స్ వేయను అంటే డైరెక్ట్ గా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇట్ విల్ టేక్ సమ్ టైం. రైట్, సో అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఫార్ మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఏంటమ్మా, ఫస్ట్ వన్ వచ్చేసరికి వెక్టర్. వాట్ ఈస్ మెంట్ బై ఎ వెక్టర్? ఏ వెక్టర్ ఏ క్వాంటిటీ విచ్ బోత్ మాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఇస్ నథింగ్ బట్ వెక్టర్. దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం. ఆ తర్వాత ఏం చూసాము, వాట్ ఈస్ మెంట్ బై యూనిట్ నార్మల్ వెక్టర్. ఆ వెక్టర్ బై ఇట్స్ మాగ్నిట్యూడ్ అయితే యూనిట్ నార్మల్ వెక్టర్ వచ్చింది. సో ఏ వెక్టర్ కైనా సరే మీరు కనుక గ్రేడియంట్ అదే మీన్ బై దాని యొక్క మాగ్నిట్యూడ్ తో కనుక డివైడ్ చేస్తే దాన్ని ఏమంటాం మనం, యూనిట్ నార్మల్ వెక్టర్ అంటాం. రైట్, మనం దాన్ని దేంతో డినోట్ చేసాం, ఆర్ క్యాప్, ఆర్ బార్ బై ఆర్. నెక్స్ట్ వి హావ్ మూవ్డ్ ఆన్ టు వెక్టర్ డిఫరెన్షియేషన్. వెక్టర్ డిఫరెన్షియేషన్ ఎన్ని ఉన్నాయి మనకి, 4 ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి గ్రేడియంట్, సెకండ్ వచ్చేసరికి డైవర్జెన్స్, థర్డ్ వన్ వచ్చేసరికి కర్ల్, ఫోర్త్ వన్ వచ్చేసరికి లాప్లాసియన్ ఆపరేటర్. సో ఫస్ట్ గ్రేడియంట్. గ్రేడియంట్ లో చేయాలంటే ఇన్పుట్ వచ్చేసరికి ఏమవుతుంది, స్కేలర్, అవుట్పుట్ వచ్చేసరికి ఏమవుతుంది, వెక్టర్. ఓకే, సో కాబట్టి మనం ఎట్లా పెర్ఫార్మ్ చేయాలో చూసాం. సింపుల్ గా x తో పార్షియల్ డిఫరెన్షియేట్ చేసి i బార్ తో మల్టిప్లై చేస్తాం, y తో డిఫరెన్షియేట్ చేసి j బార్ తో మల్టిప్లై చేస్తాం అండ్ z తో డిఫరెన్షియేట్ చేసి k బార్ తో మల్టిప్లై చేస్తాం. నెక్స్ట్ ఏం చూసాము, గ్రేడియంట్ కి సంబంధించిన ప్రాబ్లం ఒకటి చేసాం. సో సింపుల్ గా ఒక పాయింట్ ఇచ్చారు, దాన్ని సబ్స్టిట్యూట్ చేసాం. ఆ తర్వాత బాక్స్ కనుక ఫైండ్ అవుట్ చేయమంటే దాని మీనింగ్ ఏంటి, మ్యాట్రిక్స్ వేయమన్నట్టు. ఫస్ట్ డెల్ యూ డెల్ వి డెల్ డబ్ల్యూ ఫైండ్ అవుట్ చేసి మ్యాట్రిక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ దట్ బాక్స్. అండ్ ఆ తర్వాత ఏం చూసాము, ఈ ప్రాబ్లం లో ఏముందమ్మా, మిమ్మల్ని ఏమీ ఫైండ్ అవుట్ చేయమని లేదు వాడు. చూడండి ఒకసారి కనుక మీరు ఈ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే డెల్ యూ డెల్ వి డెల్ డబ్ల్యూ. సో ఫస్ట్ ఏం చేశాను, నేను డెల్ యూ ఫైండ్ అవుట్ చేశాను, డెల్ వి ఫైండ్ అవుట్ చేశాను, డెల్ డబ్ల్యూ ఫైండ్ అవుట్ చేశాను. చేసేసి మ్యాట్రిక్స్ సబ్స్టిట్యూట్ చేశాను. సో డైరెక్ట్ గా మ్యాట్రిక్స్ ఎక్స్పాండ్ చేయాలి, చేయకపోతే మనం ఈ రో మ్యాట్రిక్స్ ఆపరేషన్స్ యూజ్ చేసి చేయొచ్చు. ఓకే, సో ఈ రో మ్యాట్రిక్స్ ఆపరేషన్స్ అనేది నేను మీకు మళ్ళీ లీనియర్ ఆల్జీబ్రాలో చెప్తాను, డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే, నెక్స్ట్ నోట్ అని పెట్టి ఈ పాయింట్ నోట్ చేసుకుందాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, డెల్ ఫై 1 అనేది ఒక వెక్టర్, డెల్ ఫై 2 అనేది కనుక ఒక వెక్టర్ అయితే, రెండు సర్ఫేసెస్ యొక్క వెక్టర్స్ అయితే, దెన్ ద యాంగిల్ వెక్టర్స్. ఓకే, సో కాబట్టి లెట్ us సపోజ్ వాడు ఏదో ఒక 2 వెక్టర్స్ ఇస్తాడమ్మా, 2 వెక్టర్స్ ఇచ్చి ఆ రెండింటి మధ్య మాగ్నిట్యూడ్ ఎంత అన్నాడు అనుకో. అంటే ఫర్ సపోజ్ x2y అనేది ఒక సర్ఫేస్ అన్నాడు అండ్ xyz అనేది రెండో సర్ఫేస్ అన్నాడు అనుకో. ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకో. లెట్ us సపోజ్ దిస్ ఇస్ ఫై 1, లెట్ us సపోజ్ దిస్ ఇస్ ఫై 2. ఈ రెండింటి మధ్య యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకో. ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే డెల్ ఫై 1 ఫైండ్ అవుట్ చేయాలి అండ్ నెక్స్ట్ నువ్వు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే డెల్ ఫై 2 ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఈ రెండింటి మధ్య యాంగిల్ ఫార్ములా ఏంటి అనేది ఒకసారి నేను చూపుతాను, వినండి జాగ్రత్త. ఇది నోట్ చేసుకోండి. cos θ is equal to del phi 1 dot del phi 2 by
magnitude of del phi 1 into magnitude of del phi 2. ఓకే, సో ఎప్పుడైనా సరే phi 1 phi 2 ఇచ్చి ఆ రెండు యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటే వెరీ ఫేమస్ మోడల్ ఇన్ గేట్. ఓకే, రెండు సర్ఫేసెస్ ఇస్తాడు, ఆ రెండు మధ్య యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. cos theta is equal to del phi 1 dot del phi 2 by magnitude of del phi 1 into magnitude of del phi 2. సో కాబట్టి గ్రేడియంట్ అనగానే మీకు ఈ కాన్సెప్ట్స్ అన్ని మైండ్ లోకి రావాలి. ఈ కాన్సెప్ట్స్ అన్ని కనుక మీరు నేర్చుకున్నట్లయితే ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేస్తారు. దట్స్ మై అష్యూరెన్స్, రైట్? ఫైన్. So what are the important points in gradient? Gradient is denoted by del. It is also known as Nabla space operator, and its unit is per meter. And for performing gradient, input should be scalar and output is a vector. And vector scalar ఇచ్చినప్పుడు మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి గ్రేడియంట్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేశాను, లేదా నోట్ చేసుకోండి. అండ్ ఒక phi 1 phi 2 అనే టూ సర్ఫేసెస్ ఇచ్చి వాటి రెండింటి మధ్య కనుక యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటే what will you do? Del phi 1 dot del phi 2 by magnitude of del phi 1 into magnitude of 4 del phi 2. Simple thing. Okay, fine. Right. Next, note this problem. Okay, find the angle between the surfaces x square plus y square plus z square is equal to 0 and z is equal to x square plus y square minus 3 at 2 comma minus 1 comma 2. Okay, సో పాస్ చేసి టక్ చేసేసేయండి అన్నమాట. దీనికి గ్రేడియంట్ ఫైండ్ అవుట్ చేయండి, ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయండి, అండ్ దీనికి గ్రేడియంట్ ఫైండ్ అవుట్ చేసి ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయండి. టూ వెక్టర్స్ వస్తాయి. సో ఆ రెండింటికి డాట్ ప్రొడక్ట్ చేసి బై magnitude of del phi 1 into magnitude of del phi 2. సో దిస్ ఈస్ నథింగ్ బట్ phi 1 and this is nothing but phi 2. ఓకే, మీరు కనుక del phi 1 పాస్ చేసి చేసేసేయండి అమ్మా ఫాస్ట్ గా. ఓకే, నేను చెప్తున్నాను. del phi 1 is equal to I bar into with respect x తో చేస్తే ఎంత వస్తుందమ్మా 2x ప్లస్ j bar into with respect y తో చేస్తే ఎంత వస్తుందమ్మా 2y ప్లస్ k bar into with respect z తో చేస్తే ఎంత వస్తుందమ్మా 2j. సో పాయింట్ సబ్స్టిట్యూట్ చేయి. 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 2s are 4 into I bar మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ బార్, ఇది z ప్లస్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది ప్లస్ 4 into k bar. సింపుల్ సి బాత్. ఓకే, సో ఇది అయిపోయింది ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటి? del phi 2. దీన్నే కదా చేయాలి. సో దీని సర్ఫేస్ కొంచెం జాగ్రత్తగా రాసుకుంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్, z ని ఇటు పక్క తీసుకురండి అమ్మా, మైనస్ z మైనస్ 3. ఇదే కదమ్మా సర్ఫేస్. సో del phi 2 అంటే ఏమిటి? I bar ఇంటూ విత్ రెస్పెక్ట్ x తో చేస్తే ఎంత వస్తుంది 2x ప్లస్ j bar ఇంటూ విత్ రెస్పెక్ట్ y తో చేస్తే ఎంత వస్తుంది 2y ప్లస్ k bar ఇంటూ విత్ రెస్పెక్ట్ z తో చేస్తే ఎంత వస్తుంది అంటే మైనస్ 1. 3 యొక్క డిఫరెన్షియేషన్ వాల్యూ ఎప్పుడు 0 అని. సో కాబట్టి ఆన్సర్ ఎంత? 2x ఇంటూ I bar ప్లస్ 2y ఇంటూ j bar minus k bar. Okay, so this is the third thing, right? So point and substitute 2 comma minus 1 comma 2. 2 substitute చేయి, 2 2s are ఎంత 4 into I bar, y plus లో minus 1 substitute చేస్తే minus 2 into j bar minus k bar. ఓకే, సో కాబట్టి del phi 1 వచ్చేసింది, నాకు del phi 2 వచ్చేసింది సింపుల్ గా. ఓకే, సో ఇప్పుడు మనం యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడం స్టార్ట్ చేద్దాం, రైట్? సో మీరు కనుక చూస్తే phi 1 is nothing but x square plus y square plus z square, phi 2 is equal to x square plus y square minus z minus. So del phi 1 is equal to I bar into with respect x తో చేస్తే 2x plus j bar into with respect y తో చేస్తే 2y plus j bar k bar into with respect z తో చేస్తే 2z. పాయింట్ సబ్స్టిట్యూట్ చేయి, 4i bar minus 2j bar 4 plus 4k bar. ఆల్రెడీ మనం ఇది చూసాం. నెక్స్ట్ del phi 2 I bar into 2x plus j bar into 2y, z యువతల పక్క వచ్చింది కదా, సో కాబట్టి k bar into minus 1, రైట్? సో del phi 2 at this point is substitute చేయండి పాయింట్ 4 into bar minus 2 into j bar minus k bar. ఓకే, సో సింపుల్ సి బార్. సో cos theta is equal ఫార్ములా ఏంటి? del phi 1 dot del phi 2 by magnitude of del phi 1 into magnitude of del phi 2. మా డాట్ ప్రొడక్ట్ చూడమ్మా, ఫస్ట్ వెక్టర్ ఏమొచ్చింది? 4i bar minus 2j bar plus 4k bar అనేది వచ్చింది. సెకండ్ వెక్టర్ ఏమొచ్చింది? 4i bar minus 2j bar minus k bar. ఈ రెండింటికి డాట్ ప్రొడక్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు? సింపుల్ గా దీని యొక్క x ఎంత, దీని యొక్క x ఎంత, 4 into 4 మల్టిప్లై చేయండి చాలు 16. నెక్స్ట్ దీని బై మైనస్ 2 into minus 2 వాల్యూ ఎంత ప్లస్ 4. magnitude ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ 4 4s are 16 plus 4 4s are 16 plus 2 2s are 4 into square root of 4 4s are 16 plus 2 2s are 4 plus 1. ఓకే, 4 4 క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తుందమ్మా? ఇక్కడ నీకు 16 డివైడెడ్ బై 16 plus 16 32 plus 4 is 36. స్క్వేర్ రూట్ ఆఫ్ 6 36 అంటే ఎంత? 6 into 16 plus 4 20 plus 1 is 21 into square root of 21. 2 తో క్యాన్సిల్ చేస్తే 2 3s 2 8s. సో కాబట్టి 8 by 3 root 21. This is nothing but cos theta. Okay, simple thing. మా యాక్చువల్గా నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను కాబట్టి ఇంత టైం పడుతుంది. ఓకే, మీకు కానీ తెలుసుంటే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 60 seconds or 40 seconds, right? So 16 plus 4 minus 4 by this one, right? If you substitute it, you will get the value as 16 by square root of 21. Okay, so cos theta is equal to 8 by 3 root 21. So theta is equal to cos inverse of 8 by 3 root 21. ఇది మీరు క్యాల్షియం కనుక యూజ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. అండ్ theta value is 54.41 degrees, right? అది ఒకటి వెరీ ఇంపార్టెంట్. రైట్, సో కాబట్టి గ్రేడియంట్ అంటే మీనింగ్ ఏంటి? ఎప్పుడైనా సరే ఒక స్కేలర్ కావాలి, నాకు అవుట్పుట్ వచ్చేసరికి వెక్టార్ వస్తుంది సింపుల్గా.
ఓకే. సో కాబట్టి హ్యాపీగా మనం స్కేలార్ తీసేసుకుంటాం. దాన్ని విత్ రెస్పెక్ట్ ఎక్స్‌తో చేసి ఐ బార్‌తో చేస్తే అది వచ్చేస్తది. దాన్ని విత్ రెస్పెక్ట్ వైతో చేసి ఇంటూ జే బార్ చేస్తాం. దాన్ని విత్ రెస్పెక్ట్ జెడ్‌తో చేసి ఇంటూ కే బార్ చేసేస్తాం. అది సింపుల్ థింగ్. ఓకే. అది అయిపోయిన తర్వాత మనం ఏమేమి స్పెషల్ క్వెషన్స్ చూసాం గేట్‌లో బాక్స్ అడగొచ్చు. అంటే 3 స్కేలర్స్ ఇచ్చి బాక్స్ ఆఫ్ డెల్ యూ, డెల్ బి, డెల్ డబ్ల్యూ అడగొచ్చు. సో మూడిటికి వెక్టర్స్ ఫైండ్ ఔట్ చేసి యూజింగ్ గ్రేడియంట్ దానికి మ్యాట్రిక్స్ ఆపరేషన్ చేస్తే అది వచ్చేస్తది. నెక్స్ట్ ఏం చూసాం యూనిట్ నార్మల్ వెక్టర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. వెక్టర్ బై ఇట్స్ మాగ్నిట్యూడ్. ఆ తర్వాత ఇంకేం చూసాం మనం యాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. 2 సర్ఫేసెస్ ఇస్తాడు యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫస్ట్ డెల్ ఫై 1 ఫైండ్ అవుట్ చేస్తాం, డెల్ ఫై 2 ఫైండ్ అవుట్ చేస్తాం, పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో డెల్ ఫై 1 డాట్ డెల్ ఫై 2 అంటే దానికి ఎక్స్ కోఎఫిషియెంట్స్, వై కోఎఫిషియెంట్స్, జెడ్ కోఎఫిషియెంట్స్ మనం మల్టిప్లై చేసేస్తాం. ఓకే. సో హ్యాపీగా అయిపోతది. డివైడెడ్ బై మాగ్నిట్యూడ్ ఆఫ్ డెల్ ఫై 1 ఇంటూ మాగ్నిట్యూడ్ ఆఫ్ డెల్ ఫై 2. సో స్క్వేర్ రూట్ ఆఫ్ మాగ్నిట్యూడ్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ మాగ్నిట్యూడ్ వేస్తే ఆటోమేటిక్గా కాస్ థీటా వస్తుంది. థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఏసీ. మీ క్యాషియో యూజ్ చేస్తే యూ విల్ డెఫినెట్లీ గెట్ ద యాంగిల్. ఓకే. సో కాబట్టి ఐ థింక్ యు ఆర్ ఇన్ ఎ పొజిషన్ టు డూ ఇట్. ఓకే ఫైన్. సో ఐ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. సో ఇది నోట్ చేసుకున్నాం. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అటెంప్ట్ చేయలేదు ఇదే. ఓకే. సో డెల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ ఇంటూ ఆర్ క్యాప్. అంటే నా మీనింగ్ ఏంటంటే లెట్ అస్ సపోజ్ డెల్ ఆఫ్ ఆర్ పవర్ 5 ఇచ్చాడు అనుకో, ఎంత అన్నాడు అనుకో. యాక్చువల్గా ఆర్ ఎంతమ్మా ఎక్స్ ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్ కే బార్. ఓకే. ఒక్క మ్యాగ్నిట్యూడ్ అంతే కదా. డెల్ ఆఫ్ ఆర్ పవర్ 5 అంటే ఆర్ అంటే ఏంటి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్ బార్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ పవర్ 5. దీనికి గ్రేడియంట్ ఫైండ్ అవుట్ చేయాలి. అసలు దీనికి హోల్ పవర్ 5 ఫైండ్ అవుట్ చేయగలమా? అది చేస్తే ఎప్పటికి వస్తుంది. ఆ వచ్చిన దానికి మళ్ళీ గ్రేడియంట్ ఎప్పుడు వేయాలి. సో కాబట్టి మనం ఈ ప్రొసీజర్ అయితే ఇట్లాంటి కేసెస్ లో ఫాలో అవ్వకూడదు. ఓకే. సో కాబట్టి డెల్ ఆఫ్ ఆర్ పవర్ 5 అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఆర్ పవర్ 5 లాగ్ ఆరో సైన్ ఆరో కాస్ ఆర్ ఏదో ఒకటి ఒక ఫంక్షన్ ఆఫ్ ఆర్ కనుకుంటే దాని ఫార్ములా ఏంటి ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ ఇంటూ ఆర్ క్యాప్. సో ఆర్ పవర్ 5 యొక్క డిఫరెన్షియేషన్ ఎంతమ్మా 5 ఇంటూ ఆర్ పవర్ 4 ఇంటూ ఆర్ క్యాప్. సో 5 ఇంటూ ఆర్ పవర్ 4 ఇంటూ ఆర్ క్యాప్ అంటే ఏంటి ఆర్ బార్ బై ఆర్. ఇక్కడ ఒక ఆర్ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ 3 వస్తుంది. సో డెల్ ఆఫ్ 1 బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు డాష్. ఓకే ఫాస్ట్ చేసేసేయండి. డెల్ ఆఫ్ 1 బై ఆర్. డెల్ ఆఫ్ 1 బై ఆర్ అంటే ఎంతమ్మా 1 బై ఆర్ యొక్క డిఫరెన్షియేషన్ ఎంత మైనస్ 1 బై ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ క్యాప్. అంతే కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 బై ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ క్యాప్ అంటే ఎంత ఆర్ బార్ బై ఆర్. ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ అంటే ఎంత ఆర్ క్యూబ్. సో కాబట్టి మైనస్ ఆర్ బార్ బై ఆర్ క్యూబ్. సింపుల్ థింగ్. ఓకే ఫైన్. సో ఇది ఆల్రెడీ మీరు చేసేసి ఉంటారు అనుకుంటున్నాను రైట్. సో కాబట్టి ఇది చూడండి మైనస్ 1 బై ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ క్యాప్. సో మైనస్ 1 బై ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ క్యాప్ అంటే ఏంటి ఆర్ బార్ బై ఆర్. సో కాబట్టి ఇది ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ అంటే ఎంత అవుతుంది ఆర్ క్యూబ్. సో కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది అంటే మైనస్ ఆర్ క్యూబ్ బై ఆర్. సింపుల్. ఓకే. సో ఇది మీరు నోట్ చేసేసారు అనుకుంటున్నాను. సో మేము నెక్స్ట్ వన్. సో డెల్ ఆఫ్ ఆర్ స్క్వేర్. సో సింపుల్ గా మీరు చేసేసింది ఫాస్ట్ గా పాస్ చేసి వీడియో. డెల్ ఆఫ్ ఆర్ స్క్వేర్ అంటే ఏంటి ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్. ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ అంటే 2r ఇంటూ ఆర్ క్యాప్. ఓకే. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ ఆర్ ఇంటూ ఆర్ క్యాప్ అంటే ఏంటి ఆర్ బార్ బై ఆర్. ఆర్ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి. ఇక్కడ నీకు ఏమొస్తుంది అంటే 2 ఇంటూ ఆర్ బార్. ఓకే సింపుల్ సి బార్. ఓకే ఫైన్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ డెల్ ఆఫ్ ఆర్ స్క్వేర్. అయిపోయింది అనుకుంటున్నాను. సో 2 ఇంటూ ఆర్ బార్ చేసే ఉంటారు అందరూ, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ వన్ డెల్ ఆఫ్ లాగర్. ఓకే. సో డెల్ ఆఫ్ లాగర్ అంటే తెలిసిందే కదా నీకు. డెల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆర్ ఉంటే ఏంటి 1 బై అదే ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ ఇంటూ ఆర్ క్యాప్. 1 లాగర్ కి డిఫరెన్షియేషన్ ఎంత 1 బై ఆర్ ఇంటూ ఆర్ క్యాప్. దట్ ఈస్ ఈక్వల్ టు 1 బై ఆర్ ఇంటూ ఆర్ క్యాప్ అంటే ఏంటమ్మా ఆర్ బార్ బై ఆర్. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏమైందంటే ఆర్ బార్ బై ఆర్ ఇంటూ ఆర్ అంటే ఎంత వస్తుంది ఆర్ స్క్వేర్. ఓకే సింపుల్ థింగ్. ఇది మీరు పాస్ చేసి ఆల్రెడీ చేసేసి ఉంటారు, ఇబ్బంది ఏం లేదు రైట్. సో 1 by r into r cap. So 1 by r into r bar by r, that is nothing but r bar divided by r square. Okay. So del of log r and we can easily handle it, right? Next one. Del of r power n. Okay. Del of r power n. This has been appeared in gate. So gate power shape is the gradient method. Just we will see now. Del of r power n and anta f dash of r. R power n యొక్క differentiation ఎంత n into r power n minus 1 into r cap. R cap అంటే ఏంటి n into r power n minus 1 into r cap అంటే ఏంటమ్మా r bar by r. ఓకే. ఇక్కడ 1 by r ఉంది, పైకి వెళ్తే అది మళ్ళీ -1 అయింది కదా. సో కాబట్టి అప్పుడు ఏంటి n into r power n minus 1 minus 1 n minus 2 into r bar. This is nothing but the gradient of the given scalar quantity r power n. Okay, simple. So del of f of r యొక్క వాల్యూ ఎంత r f dash of r into r cap. Okay, simple thing. సో ఇక్కడ మీరు చూస్తే n into r power n minus 1 into r cap అంటే r bar by r. r పైకి వెళ్తే r power -1 అవుతుంది. సో r power n minus 2. సో n into r power n minus 2 into r bar. Okay, so this is nothing but del of r power n. Okay, next del of e power r square. సో ఏదైనా మనకు అనవసరం, del of f of r ఉంది, దాన్ని డిఫరెన్షియేట్ చేయాలి. e power r square యొక్క డిఫరెన్షియేషన్ ఎంత e power r square. కాబట్టి ఇది r కాదు కదా. సో దీన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే ఏమొచ్చింది 2r. మా ఇది చైన్ రూల్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అమ్మా. ఇది ఫండమెంటల్ మీకు తెలుసు అనుకుంటున్నాను. ఓకే,
ఈ పవర్ యాక్చువల్ ఈ పవర్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఎంత ఈ పవర్ ఎక్సే, కాకపోతే ఎక్స్ ప్లేస్ ఇంకొకటి ఏదైనా ఎక్స్ స్క్వేర్ సైన్ ఎక్స్ ఉందనుకో దాన్ని మళ్ళీ డెరివేట్ చేయాలి. దాన్ని మనం ఏమంటాం చైన్ రూల్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అంటాం. ఓకే, సో డెల్ ఆఫ్ ఈ పవర్ ఆర్ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ ఈ పవర్ ఆర్ స్క్వేర్. సో ఈ పవర్ ఆర్ స్క్వేర్ మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే నీకు ఎంత వస్తుంది ఇక్కడ 2r. సో కాబట్టి 2r ఇంటూ ఈ పవర్ ఆర్ స్క్వేర్. ఓకే ఫైన్. సో కాబట్టి డెల్ ఆఫ్ ఈ పవర్ ఆర్ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 2r ఇంటూ ఈ పవర్ ఆర్ స్క్వేర్. సింపుల్ థింగ్ రైట్. ఫైన్. సో ఇక్కడ చూడండి అన్నమాట ఈ పవర్ ఆర్ స్క్వేర్ ఇంటూ 2r మల్టిప్లైడ్ విత్ ఆర్ క్యాప్. ఓకే ఆర్ క్యాప్ అంటే ఏంటి ఆర్ బార్ బై ఆర్. సో కాబట్టి ఇక్కడ ఆర్ క్యాన్సిల్ అయిపోతే 2 ఇంటూ ఈ పవర్ ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ బార్ అవుతుంది. ఓకే సో ఎప్పుడైనా సరే డెల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆర్ కనుకుంటే ఫస్ట్ దాన్ని డిఫరెన్షియేట్ చేసి దాన్ని ఆర్ క్యాప్ తో మల్టిప్లై చేయండి. ఆర్ క్యాప్ అంటే ఏంటి మళ్ళీ ఆర్ బార్ బై ఆర్. దాన్ని సింప్లిఫై చేస్తే నీకు ఏదైతే ఆన్సర్ వస్తుందో దట్ విల్ బి ద ఫైనల్ ఆన్సర్. ఓకే సో ఎప్పుడైనా సరే డెల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆర్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ ఇంటూ ఆర్ క్యాప్. ఓకే రైట్ ఫైన్. నెక్స్ట్ గేట్ ప్రాబ్లమ్స్ అని పెట్టుకున్నామా. గేట్ లో ప్రీవియస్ గా వచ్చిన గేట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేసి ఈ సెషన్ మనం ఫినిష్ చేసేద్దాం. ఓకే సింపుల్ థింగ్. గేట్ ప్రాబ్లమ్స్. గేట్ ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ ప్రాబ్లం నోట్ చేసుకోండి. దిస్ ఈస్ has appeared in GATE 2005 for EEE students. Simple right, note it down. సో పాస్ చేసుకొని క్వశ్చన్ నోట్ చేసేసుకోండి. సో ఫర్ scalar field u is equal to x square by 2 plus y square by 3, the magnitude of gradient at point 1, 3 is dash. అంటే ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు సింపుల్ గా మిమ్మల్ని magnitude of gradient అంటే ఫస్ట్ గ్రేడియంట్ ఫైండ్ అవుట్ చేస్తావు, పాయింట్ సబ్స్టిట్యూట్ చేసి దాని యొక్క magnitude ఫైండ్ అవుట్ చేస్తావు. పాస్ చేసి ఫాస్ట్ చేసి వచ్చిన దాంట్లో ఏ ఆప్షన్ నాకు కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. ఓకే దెన్ ఐ విల్ సీ హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ పర్ఫెక్ట్లీ ఫాలోయింగ్ ద లెక్చర్స్ రైట్. ఫైన్. సో సింపుల్ గా మనకు తెలుసు ఏంటి గ్రేడియంట్ అంటే ఐ బార్ ఇంటూ విత్ రెస్పెక్ట్ ఎక్స్ తో చేసాం అనుకున్నా 2x/2 ఎక్స్ ప్లస్ దీనికి చేస్తే 0 అయిపోయింది, ఇంకేం లేదు, జెడ్ అసలు లేదు. సో కాబట్టి ఐ బార్ ఇంటూ ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ విత్ రెస్పెక్ట్ వై తో చేస్తే ఇది 0, ఇది వచ్చి 2y/3. ఓకే 2y డివైడెడ్ బై 3. దిస్ ఈస్ నథింగ్ బట్ ద గ్రేడియంట్. పాయింట్ సబ్స్టిట్యూట్ చేసి 1, 3 ఎక్స్ ప్లస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఐ బార్, y ప్లస్ లో 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ నీకు ఏమొచ్చిందంటే 2 ఇంటూ j1. దీని యొక్క మాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ఈజ్ 1 ప్లస్ 2 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 4. సో కాబట్టి ఇది ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 5. సో కాబట్టి ఆన్సర్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. ఓకే సింపుల్ గా మాగ్నిట్యూడ్ అనుకోమంటాడు, మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు నాకు అని అనుకోండి. ఓకే సో కాబట్టి ఫోకస్ కష్టపడండి అమ్మా. ఓకే ఈ ఒక 1 year 2 years కనుక మీరు ఫైనల్ ఇయర్ లో ఉంటే ఈ 5 months అండ్ మీరు కనుక థర్డ్ ఇయర్ లో కనుకుంటే ఈ 1.5 year ఏదైతే ఉందో బాగా కష్టపడండి. Definitely you will be in PSU or you will be in an IIT or an NIT. Okay మీ లైఫ్ కెరియర్ చాలా బాగుంటుంది త్రూ గేట్ వెళ్తే. ఓకే గేట్ క్వాలిఫైడ్ పర్సన్ అంటే సొసైటీలో మిమ్మల్ని వేరుగా చూస్తారు అసలు. ఓకే సో కాబట్టి బాగా వర్క్ చేయండి మా ఛానల్తో పాటు. మేము వర్క్ చేస్తాం మీకోసం, మీరు కూడా హార్డ్ వర్క్ చేయండి. సో ఎస్పెషల్లీ నేను తెలుగు మేము మా ఛానల్ వాళ్ళు తెలుగు పీపుల్ వాళ్ళు బెనిఫిట్ అవ్వాలి. ఓకే సో ఎక్కడ అంటే ప్రతి ఒక్క లాంగ్వేజ్ లో గేట్ సిరీసెస్ వస్తున్నాయి. సో తెలుగులో ఇంతవరకు ఏ గేట్ సిరీస్ లేదు. సో ఫర్ దాట్ పర్పస్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఇట్ రైట్. సో బీ కాషియస్. సో ఆల్రెడీ చేశారనుకుంటున్నానమ్మా. సో డెల్ యూ ఈజ్ ఈక్వల్ ఐ బార్ ఇంటూ 2x/2 జే బార్ ఇంటూ 2y/3. ఓకే సో కాబట్టి 2 క్యాన్సిల్ అయిపోతే x ఇంటూ ఐ బార్ ప్లస్ 2/3y ఇంటూ జే బార్. ఓకే సో డెల్ యూ ఆఫ్ 1, 3 సబ్స్టిట్యూట్ చేయమన్నాడు కాబట్టి 3 క్యాన్సిల్ అయిపోయింది ఐ బార్ ప్లస్ 2 జే బార్. దాని యొక్క మాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 4 + 1 దట్ ఈస్ నథింగ్ బట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 అండ్ ఆన్సర్ విల్ బి ఈక్వల్ టు సి. ఓకే మీరు ఆల్రెడీ చేసేసారు అనుకుంటున్నాను. సో ఐ హోప్ మీరు కామెంట్ బాక్స్ లో పెట్టిన ఆన్సర్ కరెక్ట్ అనుకుంటున్నాను. ఓకే ఫైన్. నెక్స్ట్ నోట్ ఆన్ ద సెకండ్ ప్రాబ్లం. సో ఇది గేట్ 2007 లో పెట్రోలియం ఇంజనీరింగ్ వాళ్ళ క్వశ్చన్. ఓకే వాడు ఏమి ఇచ్చాడు క్లియర్ గా. So the angle between two planar vectors a bar is equal to √3/2 into I bar plus 1/2 into j bar and b bar is equal to minus √3/2 into I bar plus 1/2 into j bar is dash. Option A 30 degrees, option B 60 degrees, option C 90 degrees and option D is 120 degrees. Okay. The angle between two planar vectors. మీకు నేను ఆల్రెడీ చెప్పాను. ఓకే యాక్చువల్గా స్కేలర్స్ ఇస్తే అంటే 5/1 5/2 ఇస్తే ఫస్ట్ del(phi1) ఫైండ్ అవుట్ చేయమన్నాను, ఆ తర్వాత del(phi2) ఫైండ్ అవుట్ చేయమన్నాను, ఆ తర్వాత del(phi1) డాట్ del(phi2) బై మాగ్నిట్యూడ్ ఆఫ్ del(phi1) ఇంటూ మాగ్నిట్యూడ్ ఆఫ్ del(phi2). మనకి ఇప్పుడు ఒక విషయం చెప్పండి, మీకు 5/1 5/2 ఇచ్చాడా, డైరెక్ట్ గా del(phi1) del(phi2) ఇచ్చేసాడా? డైరెక్ట్ గా del(phi1) del(phi2) ఇచ్చేసాడు కదమ్మా, ఎందుకంటే వాడికి డైరెక్ట్ గా నీకు ఏమి ఇచ్చాడు, వెక్టార్స్ ఇచ్చేసాడు. ఓకే సో కాబట్టి నువ్వు స్కేలర్స్ ని ఫస్ట్ గ్రేడియంట్ వెక్టార్ లాగా మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాడు కనుక యాంగిల్ బిట్వీన్ 2 సర్ఫేసెస్ అని 2 స్కేలర్స్ ఇచ్చాడు అనుకున్నా, ఫస్ట్ 2 స్కేలర్స్ కి వెక్టర్స్ ఫైండ్ అవుట్ చేసి అప్పుడు del(phi1) డాట్ del(phi2) బై మాగ్నిట్యూడ్ ఆఫ్ del(phi1) ఇంటూ మాగ్నిట్యూడ్ ఆఫ్ del(phi2) వేసుకుంటే నీకు వచ్చింది ఆన్సర్. కానీ ఇక్కడ నీకు అవసరం లేదుగా,
నువ్వు స్కేలార్ నుంచి వెక్టర్ ఫైండ్ అవుట్ చేసిన అవసరం లేదు, ఎందుకంటే వాడు డైరెక్ట్ గా వెక్టర్ ఇచ్చేసాడు. సో కాబట్టి హ్యాపీగా ఫైండ్ అవుట్ చేయి. ఏంటి ఫార్ములా? డెల్ ఫై 1 దాని ప్లేస్ ఇక్కడ ఏ బార్ ఇచ్చాడు, అంటే cos theta is equal to a bar dot del phi 2. Del phi 2 ప్లేస్ ఏమి ఇచ్చాడు ఇక్కడ నీకు b bar డివైడెడ్ బై మాగ్నిట్యూడ్ ఆఫ్ del phi 1 అంటే ఏంటి, మాగ్నిట్యూడ్ ఆఫ్ a bar ఇంటూ మాగ్నిట్యూడ్ ఆఫ్ del phi 2 అంటే ఏంటి, మాగ్నిట్యూడ్ ఆఫ్ b bar. ఓకే, ఈ రెండింటి యొక్క డాట్ ప్రొడక్ట్ ఫైండ్ అవుట్ చేయి. √3/2 ఇంటూ √3/2 3/4, కాకపోతే మైనస్ ఉంది కాబట్టి -3/4. ఓకే, 1/2 ఇంటూ 1/2 అంటే ఎంత, 1/4. సో కాబట్టి ప్లస్ 1/4. ఓకే, డివైడెడ్ బై దీని యొక్క మాగ్నిట్యూడ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏమొచ్చి చెప్పు, దీని మాగ్నిట్యూడ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3/4 ప్లస్ 1/4. 3/4 ప్లస్ 1/4 అంటే ఎంత, 1. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 అంటే ఎంత, 1 డాట్ ఇది 1/2 చెప్పండి. కాజ్ ఇది ఏమొస్తుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ సేమ్ ఇది కూడా √3/2 హోల్ స్క్వేర్ అంటే ఎంత, 3/4 ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4. దట్ ఈస్ నథింగ్ బట్ 1. సో కాబట్టి -3/4 ప్లస్ 1/4 ఎంత, అంతే కదా, ఒక ముప్పావు ఒక పావు తీసేస్తే ఎంత వచ్చింది, 6 వస్తుంది. సో కాబట్టి దిస్ ఈస్ నథింగ్ బట్ -1/2. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు -1/2 అయితే థీటా ఎంత, ఆబ్వియస్లీ 120. మీకు తెలియదు అనుకో, సబ్స్టిట్యూట్ చేయి. cos 30 √3/2 సాటిస్ఫై కావట్లేదు, సో దిస్ ఈస్ నాట్ కరెక్ట్. cos 60 ప్లస్ 1/2 కానీ అక్కడ -1/2 ఉంది, దిస్ ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్. cos 90 is 0 కానీ అక్కడ -1/2 ఉంది, దిస్ ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్. అండ్ cos 1/120, cos 120 అంటే ఎంత, cos ఆఫ్ 90 ప్లస్ 30 అంతే కదా, మీకు డెఫినెట్లీ వచ్చింది అనుకుంటున్నాను. 90 ప్లస్ 30. ఓకే, 90 ప్లస్ థీటా అనేది ఏ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్ లో కాస్ నెగటివ్ 90 ఉంటే కాస్ ప్లేస్ లో ఏం రాయాలి, సైన్ రాయాలి, -sin 30 degrees, రైట్. -sin 30 degrees ఈజ్ నథింగ్ బట్ -1/2. సో కాబట్టి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు -1/2 అయితే థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 120 degrees. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్, రైట్. ఫైన్. సో కాబట్టి cos theta is equal to a bar dot b bar by magnitude of a bar into magnitude of b bar. సో కాబట్టి a bar dot b bar అంటే √3/2 అంటే -√3/2 ప్లస్ 1/2 into 1/2 into square root of 3/4 plus 1/4 into square root of 3/4 plus 1/4. ఓకే, సో కాబట్టి ఇది -3/4 plus 1/4 by √1 into √1. సో కాబట్టి అప్పుడు cos theta is equal to -1/2 and theta is equal to, మీరు యాక్చువల్ గా ఎలా చేసినా పర్వాలేదు, దట్ ఈస్ నథింగ్ బట్ 120 degrees. ఓకే, సింపుల్. ఇక్కడ నేను π/2 ప్లస్ sin ఇన్వర్స్ ఆఫ్ వేసాను సింపుల్ గా, ఎందుకంటే సైన్ లో మారిపోయింది కాబట్టి. ఓకే, అప్పుడు 90 degrees వచ్చేస్తుంది, రైట్. సో ఈ కాన్సెప్ట్ అనేది మనం కంట్రోల్ సిస్టమ్స్ లో నేను ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు డైరెక్ట్ గా ఆప్షన్ వెరిఫికేషన్ చేయండి, యూ విల్ గెట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 120 degrees. రైట్, ఫైన్. సో కాబట్టి ఇది మీరు నోట్ చేశారు అనుకుంటున్నారు, ఆ నోట్ చేసుకోకపోతే పాస్ పెట్టి నోట్ చేసుకోండి, ఇట్ విల్ బి క్లియర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇట్ హ్యాస్ అపియర్డ్ ఇన్ గేట్ 2014 EC set 4. ఓకే, న్యూమరికల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్. ఓకే, the magnitude of the gradient for the following function x square plus y square plus z square at a point 1, 1. సింపుల్ క్వశ్చన్, ఫాస్ట్ గా చేసేసేయండి, చేసి కామెంట్ బాక్స్ లో టైప్ చేసేసిన ఆన్సర్, అండ్ తర్వాత చెక్ చేసుకోండి. తెలిసిందే కదా మీకు, i bar ఇంటూ విత్ రెస్పెక్ట్ x చేస్తే ఎంత 2x, ఎక్కడ x లేదు, సో కాబట్టి 0 లేకపోతే మొత్తం, ప్లస్ j bar ఇంటూ విత్ రెస్పెక్ట్ y చేస్తే ఇక్కడ x, ఇక్కడ y లేదు, ఇక్కడ y లేదు కాబట్టి 0. ఇక్కడ 3y square ప్లస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది 6, ప్లస్ k bar ఇంటూ z క్యూబ్ చేస్తే ఏమొస్తుంది మరి ఇక్కడ నీకు 3z స్క్వేర్. ఓకే, సింపుల్ థింగ్. సో కాబట్టి ఇక్కడ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయి 1, 1, 1 అప్పుడు ఏమైంది 2 into i bar ప్లస్ 6 into j bar ప్లస్ 3 into k bar, అంతే కదా. మాగ్నిట్యూడ్ ఎంత, స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్, 2 స్క్వేర్ is 4 ప్లస్ 6 స్క్వేర్ is 36 ప్లస్ 3 స్క్వేర్ is నథింగ్ బట్ 9. 36 ప్లస్ 4 40 ప్లస్ 9 స్క్వేర్ రూట్ ఆఫ్ 49. స్క్వేర్ రూట్ ఆఫ్ 49 is నథింగ్ బట్ 7. సో కాబట్టి మాగ్నిట్యూడ్ ఆఫ్ గ్రేడియంట్ అనేది ఎంత వస్తుందంటే 7 వస్తుంది. ఓకే, క్లియర్. సో నోట్ చేశారు అనుకుంటున్నాను, మీకు ఈజీగా చేసేసి ఉంటారు అనుకుంటాను. సో దిస్ ఈస్ నథింగ్ బట్ 5. ఇది ఇచ్చారు డెల్ ఫై అంటే ఎంత 2x into i bar plus 6y into j bar plus 3z into k bar. Del phi at point 1, 1, 1 is 2i bar plus 6j bar plus 3k bar. So magnitude of del phi అడిగాడు, square root of 4 plus 36 plus 9, that is nothing but √49. That's value is equal to 7. సింపుల్ గా చేసేసేసి మీరు. ఓకే, పెద్ద విషయం ఏం కాదు. ఓకే, రైట్, ఫైన్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద గ్రేడియంట్, రైట్. సో ఇప్పటి వరకు మనం చూసిన కాన్సెప్ట్స్ ఏంటమ్మా, ఫస్ట్ వాట్ ఈస్ మెంట్ బై ఎ వెక్టర్ విచ్ కన్సిస్టింగ్ ఆఫ్ బోత్ మాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. సింపుల్. ఆ వెక్టర్ ని మనం కనుక మాగ్నిట్యూడ్ తో డివైడ్ చేస్తే ఆటోమేటిక్ గా నీకు యూనిట్ టర్మ్ వెక్టర్ వస్తుంది. దాని మీద ఒక క్వశ్చన్ చేస్తే ఏ ప్రాబ్లం ఇచ్చినా కానీ ఈజీగా చేయొచ్చు. ఆ తర్వాత మనం చూసింది ఏంటి, గ్రేడియంట్. వెక్టర్ డిఫరెన్షియేషన్ లో ఫస్ట్ ఆపరేటర్ వచ్చేసరికి గ్రేడియంట్. గ్రేడియంట్ చేయాలి అంటే ఇన్పుట్ ఏం కావాలి, స్కేలర్. అవుట్పుట్ ఏం వస్తుంది, వెక్టర్. అంటే ఇన్పుట్ లో i bar j bar k bar ఉందో, అవుట్పుట్ లో i bar j bar k bar అనేది డెఫినెట్ గా ఉంటాయి, అది ఫండమెంటల్ థింగ్. అండ్ నెక్స్ట్ గ్రేడియంట్ ఇంకో పేరు ఏంటి, నాబ్లా స్పేస్ ఆపరేటర్. ఓకే, దాని యొక్క యూనిట్ వచ్చేసరికి ఏంటి, పర్ మీటర్. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చూసాం. అండ్ మెయిన్ గా యాంగిల్ బిట్వీన్ 2 planes. ఎట్లా ఫార్ములా del phi 1 dot del phi 2 by magnitude of del phi 1 into magnitude of del phi 2.
ఒక్కోసారి వాడు డైరెక్ట్ గా వెక్టర్స్ ఇచ్చేస్తాడు, అప్పుడు డైరెక్ట్ గా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి చేసేస్తాం. ఒక్కోసారి వాడు స్కేలర్స్ ఇస్తాడు, అప్పుడు మనం ఫస్ట్ ఆ రెండింటికి గ్రేడియంట్ ఫైండ్ అవుట్ చేసి అప్పుడు ∇φ1 ∇φ2 magnitude of ∇φ2 ఉంటే magnitude of ∇φ2 వేసేస్తే ఆన్సర్ వస్తుంది. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, బాక్స్. ఓకే, డైరెక్ట్ గా 3 వెక్టర్స్ ఇచ్చి బాక్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకున్నా, డైరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేస్తావు. అలా కాకుండా 3 స్కేలర్స్ ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకో, స్కేలర్స్ నుంచి ముందు వెక్టర్స్ రావాలిగా. సో కాబట్టి ఫస్ట్ ఆ స్కేలర్స్ కి గ్రేడియంట్ చేసి 3 వెక్టర్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ తర్వాత బాక్స్ కనుక చేసారంటే ఆటోమేటిక్ గా నీకు ఆ వాల్యూ అనేది రావడం అనేది జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద గ్రేడియంట్. సో కాబట్టి గ్రేడియంట్ నుంచి మీరు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ సాల్వ్ చేయగలరు, నాకు ఆ నమ్మకం ఉంది. రైట్, సో మంచిగా ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్ వి విల్ మీట్ విత్ డైవర్జెన్స్. ఓకే, సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.